కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి చరిత్ర, అది కూడా శిలల రూపంలో. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? నల్లగొండలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది. అదే మన నల్లగొండ మ్యూజియం అనమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇది నల్లగొండ మ్యూజియం అనమాట. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి జస్ట్ 10 రూపీస్ మాత్రమే. మనము ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఆల్ డేస్ అంటే వీక్ 7 days అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే వీకెండ్ డేస్లో కొంచెం లేట్గా ఓపెన్ చేయొచ్చు. ఇది చరిత్రకు సంబంధించి ఎలా సేకరించారని చెప్పేసి నేను కనుక్కుందామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించాను. సో నాకు తెలిసిన విషయం ఏంటయ్యా, ఈ విగ్రహాలన్నీ మన నల్లగొండ జిల్లాకి ఆయువు పట్టైన నాగార్జున సాగర్ నిర్మించబడిన కాలంలో దొరికినవి అనమాట. అంటే నాగార్జున సాగర్ నిర్మించబడిన కాలంలో మనకి డ్యామ్ తవ్వకాలలో బయటపడిన విగ్రహాలు చాలా వరకు ఆ విగ్రహాలు అనమాట. అసలు ఇంతమంది చరిత్ర మన నల్లగొండలో ఉందా అని చెప్పేసి నాకు నిజంగా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, నాది నల్లగొండ జిల్లానే, కానీ నాకు స్కూల్లో ఇట్లా ఎక్స్కర్షన్స్ అని చెప్పి తీసుకెళ్ళారు. కానీ ఇంత మంచి ప్లేస్ అని నాకు అసలు నేను చాలా మిస్ చేసుకున్నా. సో నేను ఈ ప్లేస్ని మిస్ చేయొద్దని చెప్పేసి వీడియో కొంచెం నా వల్ల ఒక 10 మందికైనా తెలవాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు వచ్చేసి. అసలు ఆ కాలం నాటిలోనే, అంటే 11 నుంచి 12వ శతాబ్దం కాలం నాటిలోనే ఇంత డిజైన్, ఇంత అందంగా డిజైన్ చేశారా? ఇంత డిజైనింగ్ మన తెలంగాణలో ఇంత మంచి స్టోన్ కల్చర్ ఉందా అని చెప్పేసి నాకు అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, నాగార్జున సాగర్ నిర్మించడానికి తవ్వకం జరుపుతున్నప్పుడు ఇక్కడ ఏలేశ్వరం అని చెప్పేసి ఒక గ్రామం ఉండేదంట. ఆ గ్రామంలోనే ఎక్కువ విగ్రహాలు అనేవి మనకి లభ్యమయ్యాయి. ఆ విగ్రహాలను వీళ్ళు తీసుకొచ్చి చాలా భద్రంగా అనమాట. ఎంత భద్రం అంటే మామూలుగా వాటికి కొంచెం బేస్మెంట్లో నిర్మించి వాటిపైన వీళ్ళు అమర్చారనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇంకొకటి నేను చూసింది ఏంటంటే, ఏలేశ్వరం అని చెప్పేసి చెప్పాను కదా, అక్కడ దానికి సంబంధించిన శివలింగం కూడా అనేది ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు. ఇప్పుడు మీరు చూసిన జస్ట్ మనకి అవుట్స్కట్ పార్ట్ అనమాట. అంటే మనకి బయట భాగం మనం చూసేదంతా, లోపల భాగంలో దీనికి సంబంధించిన హిస్టరీస్ కానీ, తర్వాత ఆ కాలంలో నాటి ఖడ్గాలు చాలా ఉన్నాయన్నమాట. అది మనం సెకండ్ పార్ట్లో చూద్దాం, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోయింది. సో అది నేను సెకండ్ పార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూడా దగ్గర ఒక 200 అబోవ్ ఉండొచ్చేమో మేబీ విగ్రహాలు అని చెప్పేసి. అందులో కూడా చాలా వరకు కొన్ని మంచిగా ఉన్నాయన్నమాట. కాకపోతే కొన్ని అంటే విగ్రహాలు ధ్వంసం చేయబడాయి. ధ్వంసం అంటే మనది నిజాం పాలనలో కానీ, లేకపోతే కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ చాలా విగ్రహాలు మ్యాక్సిమం ధ్వంసం చేయబడి ఉన్నాయి. అంటే ధ్వంసం అంటే చేతులు నరికేయడము, తర్వాత వాటి ఆకారాలనే చాలా వరకు పోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఇంత కల్చర్ అనేది, ఇంత నీట్గా విగ్రహం డిజైన్ చేయడం అనేది మాటలు కాదు కదా. ఆ కాలంలో అసలు ఎలా చేశారు ఏంటనేది చెప్పేసి నాకు ఇంకా క్యూరియాసిటీ చాలా పెరిగిందనమాట. ఇది చూస్తుంటే ఇన్ని విగ్రహాలు, ఇంత చరిత్ర అంతటిని ఒక దగ్గర భద్రపరచడం అంటే మామూలు విషయాలు కాదు. అసలు ది గ్రేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఎనీవే, వాచ్ ఆన్ మోర్ వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్.